ప్రముఖ సినీ జర్నలిస్ట్ అలాగే సినిమా విమర్శకులు మన జయదేవ్ గారు అయితే మనతో ఉన్నారు. రెంటల్ జయదేవ్ గారు. సార్ ఎలా అనిపించింది సార్ ఈరోజు మీకు త్రివిక్రమ్ గారితో బుక్ లాంచ్ చేయడం? అంటే ఇప్పుడు ఏ తల్లికైనా కూడా తొలి చూలు తొలి కాన్పు అనేది చాలా కీలకమైన విషయం. అదొక చెప్పలేని అనుభూతి. అంతకుముందు నేను పుస్తకాలు రాశాను, రామకృష్ణ మఠంకి వీటన్నిటికి కూడా పుస్తకాలు, కైలాస మానసరోవర యాత్ర అనేక పుస్తకాలు రాశాను. కానీ సినిమా పుస్తకం గత 35 ఏళ్ళుగా నేను సినిమా జర్నలిజం గురించి రాస్తూ ఉన్నా. నా వ్యాసాలు కానివ్వండి, నా సమీక్షలు కానీ పుస్తకం కింద రాలేదు. మొదటిసారిగా నా సినిమా పుస్తకం రావడంతో ఇది ఎంతోమంది వెనక నుంచి నెడితే నేను రాయాలనుకున్నది కాదు, రాసి వాళ్ళ కోసం అందించాల్సి వచ్చింది. అందుకని ఒక గొప్ప మూమెంట్. ఎవరు సార్ ఈ ఇన్స్పిరేషన్ ఎవరు సార్ మీకు ఇలా రాయడానికి? అంటే నాకు ఈ ఇన్స్పిరేషన్ అంటే మొట్టమొదటి తొలితరం సినిమా జర్నలిస్టులు ఇంటూరు వెంకటేశ్వరరావు గారు, మద్దాలి సత్యనారాయణ శర్మ గారి దగ్గర నుంచి, ఆ రోజుల నుంచి ఆ తర్వాత వచ్చినటువంటి మన కొడవటి కుటుంబరావు గారు కావచ్చు, మన ముళ్ళపూడి వెంకటరమణ గారు కావచ్చు, ఆ తరం నుంచి ఆ తర్వాత బీకే ఈశ్వర్ గారు, ఎంఎల్ నరసింహం గారు, అప్పటి నుంచి ఇవాళ తరం వరకు వీళ్ళందరూ కూడా నాకు ఇన్స్పిరేషన్ అండి. ప్రతిరోజు ఎవరు మా అన్వర్ లాంటి వాళ్ళు, మా సత్య లాంటి వాళ్ళు, మా పవన్ సుర్వి లాంటి వాళ్ళు ఎవరన్నా రివ్యూ రాస్తే, అరే ఈ వాక్యం నేను ఎందుకు రాయలేకపోయాను, ఈ వాక్యం చూసి ఎప్పటికప్పుడు, అంటే నేనేది కేవలం వాళ్ళు ఇక్కడ ఉన్నారనో నాకు ఎదురుగుండా కనపడుతున్నారో నేను చెప్పడం కాదు, నిజంగా ఆత్మార్థకంగా చెబుతున్నమాట. నేను ఎవరు గొప్పగా ఒక వాక్యం రాసినా, ఒక మాట రాసినా, ఒక పుస్తకం రాసినా అది చూసిన తర్వాత దీని నుంచి నేనేం నేర్చుకోవాలి, దీని నుంచి నన్ను నేను తీర్చిదిద్దుకోవాలనుకుంటాను. సో వీళ్ళందరూ కూడా నాకు ప్రేరణా స్ఫూర్తి. నా ముందు తరాల వాళ్ళు ఎంతో కృషి చేశారు, నా తర్వాత తరాలు కూడా, అంటే ఏజ్లో నా ఉద్దేశం, ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళందరి స్ఫూర్తి ప్రేరణతోనే ఈ పుస్తకం చేయడం జరిగింది, ఈ వ్యాసాలు రాయడం జరిగింది. అలాగే మీ సిస్టర్ గారి గురించి కూడా చెప్తూ త్రివిక్రమ్ గారికి చాలా గొప్పగా చెప్పారు సార్. ఆమె సపోర్ట్ ఎలా అనిపించింది సార్? నిజానికి మా సిస్టర్ మరి ఇక్కడ లేదనుకుంటాను. మా సిస్టర్ నిజానికి మా సిస్టర్ కాండి, మా బ్రదర్ కానివ్వండి, మొత్తం 8 మంది. నేను 8 మందిలో నేను ఆఖరి వాడిని అయినందుకు బహుశా నన్ను కొంత గారాబం చేశారు. కానీ నన్ను ఏం చేసినా కూడా నన్ను చేయనిచ్చారు. నేను గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలేసేసి నేను జర్నలిజంలోకి వస్తానంటే నన్ను వెళ్ళనిచ్చారు. మా నాన్నగారు ప్రాథమికంగా ఆయన అభ్యుదయ కవి, రచయిత, దాదాపు 200 పుస్తకాలు రాశారు, రెంటాల గోపాలకృష్ణ గారిని. అట్లానే మా అమ్మగారు రెంటాల పర్వతవతిని, ఆవిడ కూడా నన్ను ప్రోత్సహించడంతో ఆ పుస్తకాల మీద ప్రేమతోటి ఇటువైపు వచ్చేసాము. వచ్చిన తర్వాత మా సిస్టరు, మా బ్రదర్, చెప్పాను కదా ఇందాక మీకు వేదిక మీద, నువ్వు పుస్తకం తీసుకురాకపోతే నీతో మాట్లాడనని చెప్పింది. కేవలం మా అక్క కోసం, మా అన్నయ్య కోసం అర్జెంటుగా నేను పుస్తకం తీసుకోవాల్సిన అవసరం ఉంది అనుకొని గౌబా చేయడం జరిగింది లాస్ట్ 2 years 3 yearsలో. ఇప్పుడున్న జనరేషన్లో అందరూ స్మార్ట్ ఫోన్కి, సిస్టమ్కి ఎక్కువ ఎడిట్ అయిపోయారు కదా. సో ఈ పుస్తకాలు మళ్ళీ పాత రోజులు రావాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది? అంటే గూగుల్ అయినా ఏ అయినా కూడా అది ఒక రచయిత రాసినటువంటి అక్షరాన్ని తీసుకునే మళ్ళీ అది అందిస్తుంది. అందుకే అక్షరం అనేది ఈ మేధస్సులోంచి వచ్చిన అక్షరానికే మళ్ళీ అది దాన్ని గూగుల్లోకి మారిందా, వికీపీడియాలోకి మారిందా, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మారిందా అనేది అది కేవలం ఇక్కడ లేకుండా ఉంటే అక్కడేమి ఉండదు. సో మనిషి కంటే యంత్రం ఏది గొప్పది కాదు, మనిషి తయారు చేసిన యంత్రం. సో కాబట్టి ఆ యంత్రానికి కావాల్సిన సమాచారం కూడా మళ్ళీ ఈ పుస్తకాల్లోంచి, మనిషి మేధలోంచి రావాల్సిందే. అందుకనే ఈ పుస్తకాలు ఉంటాయి, పుస్తకాలు చదవాల్సిందే. పుస్తకాల ద్వారా తెలిసిన, మీరు గూగుల్లో కొడితే ఇవాళకి తెలుగు సినిమా గురించి 190 తప్పులు కనపడతాయి. ఆ 190 తప్పుల్ని మీరు సవరించుకోవాలంటే మళ్ళీ మీరు పుస్తకం దగ్గరికి రావాల్సిందే, పుస్తకంలో మీరు సంప్రదించాల్సిందే, దానిలోని సమాచారం మీరు తీసుకోవాల్సిందే. అలాగే ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారికి మంచి స్నేహితులు. ఈ పుస్తకం ఆయనకైనా అందించే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఐ విష్, అంటే ఈ పుస్తకాలు అక్కడ దాకా వెళతాయని నేను అనుకుంటున్నాను. బహుశా రేపు విజయవాడలో కూడా పుస్తక ప్రదర్శన జరుగుతుంది కాబట్టి పుస్తక ప్రియులు అందరూ కూడా వెళ్తారు కాబట్టి అందరూ కూడా వెళ్తారు. అట్లానే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తారని నేను వింటున్నాను. సో ఖచ్చితంగా ఆయన చూస్తారు, ఆయన తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే వ్యక్తిగత స్నేహాలు వీటన్నిటికంటే కూడా అక్షరంతో ఉన్నటువంటి స్నేహం బలమైంది. ఆ అక్షర స్నేహం అందరికీ ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి, అది ఎవరికైనా కూడా అది బహుశా ఇంకా ముందుకు తీసుకెళ్తుంది ఈ పుస్తకాన్ని నేను అనుకుంటున్నాను. ప్రయాణం మరిన్ని పుస్తకాల వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.